Welcome to Money World. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ వరల్డ్ ఛానల్. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం మీరు నా ఛానల్కి విజిట్ చేస్తుంటే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి నా వీడియోస్ను షేర్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి. సో ఫ్రెండ్స్, నేను లాస్ట్ టైం మీకు ఒకటి చెప్పాను, ఒక యాప్ గురించి చెప్తానని చెప్పేసి. ఆ యాప్ ఏంటంటే, మీరు ఆన్లైన్లో ఎటువంటి జాబ్ చేస్తున్నా, ఆన్లైన్లో దేని గురించైనా మీరు పబ్లిష్ చేయాలనుకున్నా, షేర్ చేయాలనుకున్నా, అండ్ అక్కడి నుంచి మీరు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవాలనుకున్న వావ్ యాప్ అని చెప్పేసి ఒక యాప్ ఉంటుంది. సో ఆ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి, మీ ఆండ్రాయిడ్స్లో కానివ్వండి, iOS డివైస్లో కానివ్వండి. సో ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే మీకు డిఫరెంట్ టైప్ ఆఫ్ పీపుల్స్ ఉంటారు ఆన్లైన్లో జాబ్స్ గురించి చెప్పేవాళ్ళు. బట్ వాళ్ళతో మీరు ఇంటరాక్ట్ అయిపోయి మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్, అంటే మీ దగ్గర ఉన్న ULRని $5 జమిక్ కానివ్వండి, లేకుంటే క్లిక్ ఇన్స్టాంట్ కానివ్వండి, లేకుంటే ట్రాఫిక్ మౌన్సూన్ కానివ్వండి, లేకుంటే నేను మీకు చెప్పిన VIP కానివ్వండి, ఇలా లాట్ ఆఫ్ ఆన్లైన్ బిజినెస్ గురించి మీరు ఒక లింక్ తీసుకుని ఆ లింక్ని వాళ్ళు పబ్లిష్ చేయొచ్చు. ఆ బిజినెస్ గురించి మీరు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే వాళ్ళకి నచ్చితే వాళ్ళు మీకు డైరెక్ట్గా జాయిన్ అవుతారు. అక్కడ చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ పీపుల్స్ ఉంటారు వరల్డ్ వైడ్గా. అండ్ ఇంకోటి ఏంటంటే, ఆ యాప్ నుంచి కూడా మీరు ఎర్నింగ్స్ తీసుకోవచ్చు అనమాట. సో నేను దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నాను. బికాజ్ ఆఫ్ నేను యూజ్ చేసే మొబైల్ iOS అండి. నేను ఐఫోన్ యూజ్ చేస్తాను. బట్ ఆ ఐఫోన్ డివైస్ నా పీసీకి కనెక్ట్ చేయడంలో సమ్ ప్రాబ్లమ్స్ ఉంటుంది, సమ్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను. సో దాని వైజ్గా నేను కనెక్ట్ చేయలేకపోతున్నాను, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను. సో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసేది ఏంటంటే, మోస్ట్ ఆఫ్ ఆల్ మన ఆన్లైన్లో ఏ జాబ్ చేయాలనుకున్నా కూడా ఆన్లైన్లో అండ్ మనం పే అవుట్స్ తీసుకోవాలనుకుంటే మోస్ట్లీ 2 బ్యాంక్ అకౌంట్స్ యూజ్ చేస్తాం. సో అదేంటంటే పేపాల్ కానివ్వండి, పాజా కానివ్వండి. సో ఈ పాజా అకౌంట్స్ని మనము ఎందుకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, అండ్ అవి ఏ విధంగా మనకి యూజ్ అవుతాయి, అండ్ వాట్ ఆఫ్ ది యూజెస్, అంటే మనం దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలి, వాటి వల్ల నిజంగా ఎంతవరకు యూజ్ ఉన్నాయి కూడా తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు చెప్పబోతున్నాను పాజా అకౌంట్ ఎలా క్రియేట్ చేస్తారు, పాజా అకౌంట్ని ఎలా వెరిఫైడ్ చేసుకోవాలి, అండ్ వెరిఫైడ్ చేసుకున్న తర్వాత మనం అమౌంట్స్ ఎలా దాని నుంచి తీసుకోవాలి, పేవర్డ్స్. సో ఫ్రెండ్స్, ఇప్పటికీ మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకుంటే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేస్తే మీరు లేటెస్ట్ వీడియోస్, నా నుంచి మీరు ఎటువంటి వీడియోస్ కావాలన్నా అటువంటి వీడియోస్ని మీరు పొందవచ్చు. అండ్ ఆన్లైన్లో మోస్ట్లీ ఆన్లైన్లో ఎర్నింగ్స్ ఎలా చేస్తారు, వితౌట్ ఇన్వెస్ట్మెంట్స్తో డబ్బులు ఎలా సంపాదించాలంటే వీడియోస్ అని నేను మీకు చెప్పడం జరుగుతుంది. సో ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, నేను ఇప్పుడు చెప్పే పాజా అకౌంట్స్ బయట దీనికి ఓన్లీ రిజిస్ట్రేషన్ చేసి కన్ఫర్మ్ చేయడానికి మినిమం $500 తీసుకుంటారనమాట. సో ఈ క్లాసెస్ ఏంటంటే బయట తెలియని వాళ్ళు పే చేస్తూ ఉంటారు. సో అలాంటి అవసరం మీకు లేకుండానే నేను క్లియర్గా మీకు చెప్పడం జరుగుతుంది. ఓన్లీ పాజా అకౌంట్స్ కన్ఫర్మ్ చేసి ఫుల్లీ అప్రూవ్ చేసి ఇవ్వడానికి దాదాపు $500 ఒక అకౌంట్కి తీసుకోవడం జరుగుతుంది. సో కొన్ని సెంటర్స్, కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఈ విధంగా చాలా దగ్గర నుంచి అమౌంట్ క్యాచ్ చేసుకుంటున్నారు. సో అలాంటి అవసరం లేకుండా నేను మీకు ఇప్పుడు క్లియర్ కట్గా ఆ అకౌంట్ ఎలా క్రియేట్ చేస్తారు, ఎలా బ్యాంక్ డీటెయిల్స్ ఫిల్ చేస్తారు, అండ్ ఫిల్ చేసుకున్న తర్వాత మన అకౌంట్ ఫుల్లీ అప్రూవ్డ్ ఎలా అవుతుంది, ఎలా వెరిఫైడ్ అవుతుందో కూడా క్లియర్గా తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, పాజా అకౌంట్ గురించి చెప్పాలంటే, పాజా అనేది ఇంతకుముందు అలర్ట్ పే అనేవారు పాజాని. సో ఆ అలర్ట్ పేని టోటలీ సమ్ చేంజెస్ చేసుకొని కొంచెం డిఫరెంట్ మాడ్యులేషన్తో 2012లో పాజాగా చేంజ్ అయిపోయింది. సో ఈ పాజా అనేది ఏమవుతుందంటే, మనం ఆన్లైన్లో చేస్తున్న ఎటువంటి జాబ్కైనా కానివ్వండి, ట్రాన్సాక్షన్స్ చేసుకోవడానికి వరల్డ్ వైడ్గా. సో మీరు ఎక్కడైనా ఉండండి, వరల్డ్లో ఏదైనా జాబ్ చేస్తుండండి, ఆ వరల్డ్లో చేస్తున్న జాబ్ దగ్గర నుంచి మీరు పే అవుట్ తీసుకోవాలనుకుంటే మీకు పాజా కానివ్వండి, పేపాల్ కానివ్వండి. సో పేపాల్ గురించి నేను ఆల్మోస్ట్ ఇంతకుముందు నేను తెలియజేస్తాను, కానీ ఇప్పుడు పాజా గురించి చాలామంది అడుగుతున్నారు. ఇంకో థింగ్ ఏంటంటే, ఈ పాజా, పేపాల్ అనేవి ఎలా ఉంటాయంటే, ఆల్మోస్ట్ కొన్ని సైట్స్, అంటే ఎర్నింగ్ సైట్స్ అనేవి వీళ్ళతో టైఅప్ అయి ఉంటాయి. కొన్ని సైట్స్ వీళ్ళతో టైఅప్ అయి ఉంటాయి, పాజా, పేపాల్తో టైఅప్ అయి ఉంటాయి. సో కొంతమంది ఏం చేస్తారంటే పేపాల్ని ప్రిఫర్ చేస్తారు, కొంతమంది ఏం చేస్తారంటే పాజాని ప్రిఫర్ చేస్తారు. సో ఇప్పుడు ఏమైందంటే, పాజాను చాలామంది అవాయిడ్ చేస్తున్నారు, ఎందుకు అర్థం అవ్వట్లేదు. చాలా సైట్స్ పేపాల్ని పక్కన పెట్టేస్తున్నాయి, ఇప్పుడు పాజాని బాగా ముందుకు తీసుకెళ్తున్నాయి. సో చాలా సైట్స్ పేపాల్ని తీసేయడం జరిగిందనమాట. సో అలా అని చెప్పి పేపాల్ తప్పని కాదు, పేపాల్ కూడా చాలా ఫాస్ట్ ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి. అండ్ నేను పేపాల్ యూజ్ చేస్తున్నాను, నాకు విత్ ఇన్ సెకండ్స్లో నాకు అమౌంట్ అనేది పేపాల్కి వచ్చి పడుతుంది. సో దాని నుంచి విత్ ఇన్ వర్కింగ్ 5 డేస్లో మనకు అమౌంట్ ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి. అండ్ పాజా కూడా చాలా బాగా జరుగుతాయి, కానీ పాజా నుంచి వచ్చే నోటిఫికేషన్స్ చాలా స్లోగా ఉంటాయి అనమాట. అంటే ఈమెయిల్స్ రావడం అనేది కొంచెం స్లోగా ఉంటాయి పాజా నుంచి. ఈ పాజాని కూడా మనం ఆన్లైన్లో డిఫరెంట్గా యూజ్ చేసుకోవచ్చు, డిఫరెంట్గా ఎర్నింగ్స్ చేసుకోవచ్చు. అంటే ఒక పాజా అకౌంట్ నుంచి ఇంకో పాజా అకౌంట్కి డైరెక్ట్ ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు. మన పాజా అకౌంట్, మన ఈమెయిల్ అడ్రస్ ఉంటుంది, పాజా అకౌంట్ డీటెయిల్స్, అండ్ మీ ఫ్రెండ్స్ వేరే పాజా అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి, దాని నుంచి డైరెక్ట్గా మనం ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు. అండ్ పాజా అకౌంట్లో యాడ్ ఫండ్స్ చేసుకోవచ్చు, విత్డ్రాల్స్ ఈజీగా ఉంటాయి. సో బోత్ ఆర్ ఈక్వల్ అనమాట. కానీ ఏంటంటే కొంతమంది దీన్ని యూజ్ చేస్తారు, కొంతమంది దాన్ని యూజ్ చేస్తారు, బట్ బోత్ ఆర్ టూ ఈక్వల్ అండి. అండ్ రెండు చాలా బాగుంటాయి యూజ్ చేయడానికి.
అండ్ పేపాల్తో పోల్చుకుంటే పాజా అనేది చాలా సింపుల్ వర్క్ అనమాట, అండ్ చాలా ఈజీగా కూడా మనకు అర్థమయ్యే విధంగా ఉంటుంది. సో అది ఎలా చేస్తారు అండ్ ఏ విధంగా చేస్తారో ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. సో ఇప్పుడు మనం తెలుసుకుందాం పాజా అకౌంట్ ఎలా క్రియేట్ చేస్తారు. డైరెక్ట్గా గూగుల్ సర్చ్లోకి వెళ్ళండి. సో గూగుల్ సర్చ్లోకి వెళ్ళి ఇక్కడ డైరెక్ట్గా పాజా అని చెప్పేసి టైప్ చేయగానే మనకు పాజా గురించి డైరెక్ట్గా వచ్చేస్తుంది. సో పాజాని క్లిక్ చేయగానే డైరెక్ట్గా మీకు ఈ ఆప్షన్ని క్లిక్ చేసుకోండి. దీన్ని రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ విత్ న్యూ విండో అన్ని ఓపెన్ చేసేయగానే మీకు డైరెక్ట్గా మన పాజా అకౌంట్ హోమ్ పేజ్ ఓపెన్ అయిపోతుంది. సో ఈ హోమ్ పేజ్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ కనిపిస్తూ ఉంటాయి. దీన్ని క్లియర్గా మీరు చూసినట్లయితే కొన్ని ఆప్షన్స్ పర్సనల్, బిజినెస్, సైన్అప్, లాగిన్, డిఫరెంట్ టైప్ ఆఫ్ మీకు కనిపిస్తూ ఉంటాయి. సో దీంట్లో మనం చూస్ చేసుకోవాల్సింది ఏంటంటే ప్రెజెంట్ మనకి ఎటువంటి అకౌంట్ లేదు కాబట్టి సైన్అప్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకోవడం జరుగుతుంది. సో సైన్అప్ని క్లిక్ చేసేయండి. సో సైన్అప్ని క్లిక్ చేయగానే డైరెక్ట్గా మనకి ఇక్కడ ఒక ఫామ్ ఓపెన్ అవుతుంది. అంటే బిజినెస్, పర్సనలా, లేకుంటే దాని గురించి ఒక మన డీటెయిల్స్గా ఫామ్ ఒకటి ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఫ్రెండ్స్ మీరు చూసినట్లయితే ఇక్కడ మన కంట్రీ ఇండియా డిఫాల్ట్గా మనకు వచ్చేస్తుంది, మన ఐపీ అడ్రస్ని బట్టి మనం ఎక్కడ యూజ్ చేస్తున్నామో దాని గురించి. సో ఇక్కడ ఈ పర్సనల్, బిజినెస్కి కొంచెం డిఫరెన్స్ మీరు చూసినట్లయితే మీకు ఇక్కడే అర్థమైపోతుంది. డిఫరెంట్గా ఏం డిఫరెన్స్ ఉన్నాయి, దీంట్లో ఏమేమి ఫాల్స్ ఉన్నాయి, అండ్ దేనికి యూజ్ చేస్తారు పర్సనల్ అండ్ బిజినెస్ ఆప్షన్స్ అని చెప్పేసి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే సెండ్ ఫండ్స్ టిక్ మార్క్స్ ఉన్నాయి రెండింటికి, అండ్ ఇక్కడ మీరు చెక్ చేసుకోండి మేక్ ఏ పేమెంట్స్ రెండు టిక్ మార్క్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఈ టిక్ మార్క్స్ ఉన్నాయి అన్నిటిని మీరు ఒకసారి గ్యాదర్ చేయండి. అంటే మన పర్సనల్ అకౌంట్స్కి ఆప్షన్స్ కొన్ని డిజబుల్లో ఉంటాయి, అండ్ బిజినెస్ ఆప్షన్కి అన్ని ఎనేబుల్లో ఉంటాయి అనమాట. సో మీకు ఏ టైప్ ఆఫ్ మీకు కావాలో దీన్ని మీరు చూస్ చేసుకోవచ్చు, పర్సనల్ కావాలా లేకుంటే బిజినెస్ కావాలని చెప్పేసి. కానీ ఒకటి మ్యాండేటరీ థింగ్ ఏంటంటే పర్సనల్కి ఫ్రీ ఆఫ్ కాస్ట్లు ఉంటాయి కొన్ని, అండ్ బిజినెస్కి వచ్చేసరికి ఏముంటాయంటే కొన్ని పర్చేసింగ్కి కాస్ట్లు ఉంటాయన్నమాట. బిజినెస్కి కొన్ని మనం పర్సనల్కి యూజ్ చేసేదానికి, బిజినెస్కి యూజ్ చేసేదానికి కొంచెం కాస్ట్లు ఎక్కువగా ఉంటాయన్నమాట. అంటే ఐ మీన్ మీకు బిజినెస్ యూజ్ చేసే వాళ్ళు మోస్ట్లీ అండ్ వెబ్సైట్ రన్ చేసేవాళ్ళు, లేకుంటే ఛానల్స్ రన్ చేసేవాళ్ళు, అండ్ హోస్టింగ్స్ చేసేవాళ్ళు, డిజైనింగ్ చేసేవాళ్ళు, ఆన్లైన్లో పర్చేసింగ్ చేసేవాళ్ళు బాగా బిజినెస్ని యూజ్ చేస్తూ ఉంటారు, బిజినెస్ అకౌంట్ యూజ్ చేస్తుంటారు. సో మనం అలా యూజ్ చేయం కాబట్టి మీరు దాన్ని డైరెక్ట్గా పర్సనల్ అకౌంట్ తీసుకుంటే పర్సనల్ తీసుకుంటే, అండ్ ఫర్దర్గా బిజినెస్కు కూడా మీకు యూస్ అవ్వాలి అనుకుంటే బిజినెస్ అకౌంట్ని మీరు క్లిక్ చేసేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు నేను ఇక్కడ పర్సనల్ తీసుకుంటున్నాను, పర్సనల్ అకౌంట్ని క్లిక్ చేసేస్తున్నాను. సో పర్సనల్ అకౌంట్ని క్లిక్ చేయగానే ఇక్కడ మీకు అడుగుతుంది ఫామ్ ఫిల్ చేయడానికి. సో ఈ ఫామ్ ఫిల్ చేయడానికి మన ఇనిషియల్తో సహా మీ ఫస్ట్ నేమ్ ఏముంటుందో దయచేసి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీ పాన్ కార్డ్లో ఏ విధంగా ఉందో ఆ విధంగా మాత్రమే మీ అకౌంట్స్ అనేవి క్రియేట్ చేయండి, ఆన్లైన్ బ్యాంక్స్ అకౌంట్స్ క్రియేట్ చేయండి. ఎందుకంటే బికాజ్ ఆఫ్ అండ్ మనకు వెరిఫికేషన్ జరిగినప్పుడు వెరిఫికేషన్లో మీ పాన్ కార్డ్ వైజ్గానే మీకు వెరిఫై చేస్తారనమాట. సో మనం ఇక్కడ వెరిఫై చేసుకోవడానికి లోపల మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది పాన్ కార్డ్, లేకుంటే మన డ్రైవింగ్ లైసెన్స్ అండ్ మన ఓటర్ కార్డ్ ఎక్సెప్ట్రా అకౌంట్ లాంటివి మనం ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అప్లోడ్ చేస్తే అప్పుడు మన అకౌంట్ వెరిఫైడ్ అవడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి మీ పాన్ కార్డ్లో ఎటువంటి డీటెయిల్స్ ఉన్నాయో, ఏ విధంగా ఫస్ట్ నేమ్ ఉందో, ఏ విధంగా లాస్ట్ నేమ్ ఉందో ఆ విధంగా మాత్రమే మీరు ఇక్కడ ఎంటర్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఆ విధంగా మీరు ఇక్కడ ఎంటర్ చేయండి, అండ్ ఎంటర్ చేస్తే మీకు అకౌంట్ అనేది ఫుల్లీ అప్రూవ్డ్ అయిపోతుంది, ఫుల్లీ యాక్టివేషన్ అయిపోతుంది. లేకుంటే నెక్స్ట్ ఫర్దర్గా మీరు ఎంత చేసినా కూడా మీ పాన్ కార్డ్ యాక్టివేషన్ లేకుంటే, అంటే పాన్ కార్డ్ మీకు టై అవ్వకుంటే మీ అకౌంట్ అనేది డిజబుల్ అవుతుంది అనమాట, అన్వెరిఫైడ్ అవుతుంది. సో అలా కాకుండా చూసుకొని జాగ్రత్తగా ఫిల్ చేయండి. సో ఇక్కడ నేను ఇక్కడ ఫిల్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మీ డీటెయిల్స్ అండ్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ఎంటర్ చేయండి. ఇక్కడ మీ ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేయండి. సో నేను ఇక్కడ నా ఈమెయిల్ అడ్రస్ని ఎంటర్ చేస్తున్నాను. సో మీరు కూడా మీ ఈమెయిల్ అడ్రస్ని ఎంటర్ చేసేసి ముందుకు వెళ్ళొచ్చు. సో ఇక్కడ పాస్వర్డ్ ఏంటంటే పాస్వర్డ్కి బాగా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఏంటంటే కంపల్సరీ ఒకటి స్మాల్ లెటర్ ఒకటి ఉండాలి, ఇంకోటి మనం యూజ్ చేసే క్యారెక్టర్స్ మన నెంబర్స్ ఉండాలి, అండ్ దాంతోపాటు ఒక స్పెషల్ క్యారెక్టర్ లాంటివి స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి, అండ్ మనము యూజ్ చేసే క్యాప్సుల్ లెటర్స్ ఉంటాయి కదా, క్యాప్సుల్ లెటర్ కూడా కంపల్సరీ ఫస్ట్లో క్యాప్సుల్ లెటర్ యూజ్ చేయాలి. సో ఫస్ట్ క్యాప్సుల్ లెటర్ యూజ్ చేయాలి, నెక్స్ట్ నెంబర్స్ యూజ్ చేయాలి, తర్వాత స్మాల్ లెటర్ అదర్ ఏదో క్యారెక్టర్స్ కానివ్వండి, లేకుంటే అదర్ స్పెషల్ క్యారెక్టర్స్ ఉంటాయి కదా, స్పెషల్ క్యారెక్టర్స్ కానీ యూజ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో నేను ఇక్కడ యూజ్ చేయడం జరుగుతుంది. సో నేను ఇక్కడ యూజ్ చేశాను, అండ్ ఒక స్పెషల్ క్యారెక్టర్ అండ్ ఒకటి స్మాల్ లెటర్స్ రెండు యూజ్ చేశాను. సో డిజబుల్లో పెట్టాను, గెట్ స్టార్ట్. ఇప్పుడు ఏమవుతుందంటే డైరెక్ట్గా మీకు ఇక్కడ చూపిస్తుంది, ఇక్కడ వెల్కమ్ టు పాజా టు ఈమెయిల్ చెక్ వెరిఫై అని చెప్పేసి. ఇక్కడ సమ్ టైమ్స్ మన ఈమెయిల్కి అడ్రస్కి అండ్ రావడానికి కొంచెం టైం పడుతుంది. నేను చెప్పాను కదా ఫస్ట్లో పేజా అని చూపిస్తాను, అండ్ నాకు వచ్చిందా లేదా అని చెప్పేసి చెక్ చేస్తాను. సో నా ఈమెయిల్ అడ్రస్కి నేను ఓపెన్ చేయడం జరుగుతుంది. డైరెక్ట్గా నా ఈమెయిల్ అడ్రస్ నేను ఓపెన్ చేశాను, బట్ వచ్చిందా లేదా అనేది నాకు కూడా తెలియదు ఓపెన్ చేసేంత వరకు. సో ఓపెన్ చేస్తున్నాను నా ఈమెయిల్ అడ్రస్.
ఇక్కడ ఒక వెరిఫై కోడ్ వస్తుంది, డైరెక్ట్ వెరిఫై లింక్ వస్తుంది. సో టెక్ మీ హోమ్ అని కొట్టగానే డైరెక్ట్గా మనం దాంట్లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇక్కడ మీరు చదివినట్లయితే నెట్ మనీ కన్ఫర్మ్ టు ఈమెయిల్ అడ్రస్, క్లిక్ టు ది వెరిఫికేషన్ లింక్ అండ్ ఈమెయిల్ వయా సెంట్. సో గుడ్. నాకైతే రాలేదు. నేను చెప్పినట్టు పాసా అనేది కన్ఫర్మేషన్ నోటిఫికేషన్స్కి చాలా లేట్గా వస్తుంది. అండ్ పాసాతో ఇదే కొంచెం ప్రాబ్లం. ఓకే, టేక్ మీ హోమ్ అని ఇస్తాను. డైరెక్ట్గా మీకు వెరిఫికేషన్ రాకుంటే ఇక్కడ రీసెండ్ వ్యాలిడ్ ఈమెయిల్ అని చెప్పేసి మళ్ళీ ఇవ్వచ్చు. నేను ఇప్పుడు డైరెక్ట్గా టేక్ మీ హోమ్ అని చెప్పేసి ఇచ్చాను. బట్ నాట్ ఏ ప్రాబ్లం, మనకు మళ్ళీ రావడం జరుగుతుంది. సో కన్ఫర్మేషన్ ఎక్కడికి వెళ్ళదు, మన కన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. సో రైట్ ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసినట్లయితే మనకు జస్ట్ ఇప్పుడు ఓపెన్ అయిపోయింది. ఇక్కడ లాగిన్ అయిన వెంటనే మీకు ఈ విధంగా చూపించడం జరుగుతుంది. ఇక్కడ సెండ్ ఫండ్స్ అండ్ రిక్వెస్ట్ ఫండ్స్ అండ్ యాడ్ ఫండ్స్ అండ్ విత్డ్రాల్ ఫండ్స్. ఇక్కడ సెండ్ ఫండ్స్ ఇక్కడ నుంచి మీరు మీ ఫ్రెండ్స్ కానివ్వండి, లేకుంటే వేరే వాళ్ళకి ఎవరికైనా ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు. రిక్వెస్ట్ ఫండ్స్ మీరు రిక్వెస్ట్ చేసుకోవడానికి రిక్వెస్ట్ ఫండ్స్ అండ్ రిక్వెస్ట్ ఫండ్స్. అండ్ యాడ్ ఫండ్స్ అంటే మీకు మీ బ్యాంక్ నుంచి డైరెక్ట్గా, లేకుంటే మీ క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ నుంచి డైరెక్ట్గా మీరు ఒక ఫండ్ అనేది మీ దాంట్లోకి డైరెక్ట్గా మీ వ్యాలెట్లోకి, మీ పాసా అకౌంట్లోకి మీరు ఫండ్ చేసుకోవడానికి మీకు ఇక్కడ డైరెక్ట్గా మీ అకౌంట్లో పెట్టుకోవడానికి ఇక్కడ 0 ఉంది కదా, అలా కాకుండా డైరెక్ట్గా మీ అకౌంట్లో పెట్టుకోవడానికి డైరెక్ట్గా మీరు యాడ్ చేసుకోవచ్చు, యాడ్ ఫండ్ చేసుకోవచ్చు. అండ్ విత్డ్రాల్ మీరు డైరెక్ట్గా మన అకౌంట్లోకి వచ్చిన పేసా అకౌంట్ని విత్డ్రాల్ చేసుకోవడానికి డైరెక్ట్గా మీకు ఆప్షన్ ఉంటుంది. లేకుంటే ఆటోమేటిక్గా మీకు 5 డేస్లో వర్కింగ్ 5 డేస్లో మీకు విత్డ్రాల్ అయిపోతుంది. మీ లోకల్ బ్యాంక్ ఏ బ్యాంక్ ఇస్తారో ఆ బ్యాంక్కి విత్డ్రాల్ అయిపోతుంది. ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్లో చూసినట్లయితే కంప్లీట్ యువర్ ప్రొఫైల్ సెటప్, దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ కంప్లీట్ యువర్ ప్రొఫైల్ సెటప్ ఇక్కడ క్లిక్ చేయగానే మీకు ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్స్ మీకు కనిపిస్తూ ఉంటాయి. వై షుడ్ ఐ కంప్లీట్ మై ప్రొఫైల్ సెటప్, ఎందుకు నేను నా ప్రొఫైల్ని ఎందుకు కంప్లీట్ చేసుకోవాలనుకుంటున్నాడు. సో తర్వాత హౌ లాంగ్ డస్ ఇట్ టేక్, ఇట్లాంటి ఆప్షన్స్ అని కూడా మీకు అడుగుతూ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే గెట్ స్టార్ట్ అని చెప్పేసి ఇవ్వండి. గెట్ స్టార్ట్ అని ఇవ్వగానే ఏంటంటే యువర్ ఇండస్ట్రీ అంటే మీ దేని అడుగుతుంది అనమాట. ఇక్కడ మనకు దేని గురించి, వేటి గురించి అని చెప్పేసి అడుగుతుంది. సో ఇక్కడ నేను ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాను. అండ్ ఈ ఆప్షన్ మీకు ఇష్టమైన ఆప్షన్స్ వీటిలో చూసి మీరు సెలెక్ట్ చేసుకోండి. అండ్ నేను ఇక్కడ ఒక ఆప్షన్ పెడుతున్నాను, టెక్నికల్, ట్రాన్స్పోర్ట్, అడ్మినిస్ట్రేటివ్, ఎడ్యుకేషనల్, హెల్త్, ట్రాన్స్పోర్ట్. సో ఇవన్నీ నాకు నచ్చలేదు అండ్ నేను అదర్ ఆప్షన్ చూస్ చేసుకున్నాను. అండ్ చూస్ ఆక్యుపేషన్ స్టూడెంట్ పెడతాను అండ్ సేవ్ అండ్ కన్ఫర్మ్ ఇస్తున్నాను. సో ఇక్కడ స్టిల్ మీ అడ్రస్ ఇక్కడ కన్ఫర్మ్ చేసేయాలి. మీ పర్సనల్ అడ్రస్ ఉంటుంది కదా, అడ్రస్ కూడా మీరు చూసి, ఎందుకంటే ఈ అడ్రస్ ఎందుకు కన్ఫర్మ్గా పెట్టమంటున్నానంటే ఇక్కడ మనం ఒక అడ్రస్ ప్రూఫ్ అనేది మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అడ్రస్ ప్రూఫ్ అనేది మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో అడ్రస్ ప్రూఫ్ దీంతో మ్యాచ్ అయి ఉండాలి. మేబీ ఇలాంటి ప్రాబ్లం రాదు, బట్ అంతగా చూడరు. కానీ ఏంటంటే ఈ అడ్రస్ ఒక్కోసారి మనం చెకింగ్ చేసినప్పుడు మన పేమెంట్స్ ఎక్కువగా ట్రాన్సాక్షన్స్ అయ్యేటప్పుడు ఈ అడ్రస్ ప్రూఫ్స్ అనేవి మనకు చెక్ చేయడం జరుగుతుంది అనమాట. సో దయచేసి ఈ అడ్రస్ ప్రూఫ్ మీరు ఏ అడ్రస్లో ఉన్నారో, మీ ఐడెంటిటీ ప్రూఫ్స్ ఏ అడ్రస్ మీద ఉన్నాయో ఆ ప్రూఫ్స్ అనేవి ఇక్కడ క్లియర్గా ఎంటర్ చేయండి. సో ఇక్కడ నేను క్లియర్గా ఎంటర్ చేస్తాను. సో నా డీటెయిల్స్ అన్ని నేను క్లియర్గా ఎంటర్ చేసేసాను. ఇక్కడ స్టేట్ ఆటోమేటిక్గా మనకి డిఫాల్ట్గా వచ్చేస్తుంది. సో వీటన్నిటిని ఎంటర్ చేసిన తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ ఇచ్చేసేయండి. కంటిన్యూ ఇచ్చేసిన తర్వాత మన మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో మొబైల్ నెంబర్ ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఇక్కడ నా మొబైల్ నెంబర్ నేను ఎంటర్ చేశాను అండ్ సేవ్ అండ్ కంటిన్యూ ఇచ్చేసాను నా మొబైల్ నెంబర్తో. సో ఇక్కడ ఏంటంటే పాస్వర్డ్ రికవరీ కానివ్వండి, పాస్వర్డ్ చేంజింగ్ కానివ్వండి, అప్పుడప్పుడు మనకు కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. సో దయచేసి ఈ క్వశ్చన్స్ని గుర్తుపెట్టుకోండి. మీరు పాస్వర్డ్ కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు, లేకుంటే మీ డీటెయిల్స్ కావాలంటే ఏదైనా చేంజ్ చేసుకోవచ్చు. కానివ్వండి, ఈ సెక్యూరిటీ క్వశ్చన్ని మటుకు చేంజ్ చేసుకునే ఆప్షన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది, రేర్గా ఉంటుంది. దీన్ని చేంజ్ చేసుకోలేం. సో దయచేసి ఇక్కడ క్వశ్చన్ని రాసుకుండి. దయచేసి మీరు ఎక్కడైనా రాసుకుంటే దానికి ఏ ఆన్సర్ ఇచ్చారు అండ్ ఆ ఆన్సర్ ఏంటని చెప్పేసి దయచేసి గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ నేను క్వశ్చన్ ఎంటర్ చేయడం జరిగింది. ఆ క్వశ్చన్కి ఆన్సర్ కూడా ఇస్తున్నాను, నేను ఎంటర్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్, ఏ డేట్ ఆఫ్ బర్త్ ఉందో మీ సర్టిఫికేట్స్లో అండ్ మీ ఐడెంటిటీ ప్రూఫ్స్లో ఏ డేట్ ఆఫ్ బర్త్ ఉందో ఆ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే చాలామందికి ఒక డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, సర్టిఫికేట్లో ఇంకో డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది. సో అలా కాకుండా
మీ సర్టిఫికేట్స్లో ఎటువంటి డేట్ ఆఫ్ బర్త్ ఉందో, మీ ఐడెంటిటీ ప్రూఫ్స్లో ఎటువంటి డేట్ ఆఫ్ బర్త్ ఉందో అటువంటి డేట్ ఆఫ్ బర్త్ని మాత్రమే మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ పిన్ నెంబర్ అని చెప్పాను. సెక్యూరిటీ పిన్ అనేది చాలా ప్రైవసీగా ఉంటుంది, ఎందుకంటే మన అకౌంట్స్ హ్యాక్స్ చేయడంలో చాలామంది హ్యాకర్స్ ఉంటారు. సో అలా కాకుండా ఒక సెక్యూరిటీ పిన్తో ఉంటే మాత్రమే మనం ముందుకు వెళ్ళగలం. సో ఈ సెక్యూరిటీ పిన్ మీరు 4 డిజిట్ ఆర్ 8 డిజిట్ 4 to 8 డిజిట్స్ లోపల మీరు ఎటువంటి పిన్ అయినా మీరు పెట్టుకోవచ్చు. సో ఆ పిన్ని మీరు జాగ్రత్తగా ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఎంటర్ చేసేయండి. 4 డిజిట్స్ మినిమం ఉండాలి, మ్యాక్సిమం 8 ఉండాలి. సో దాన్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ మీ పిన్ నెంబర్ని ఇక్కడ మీరు సో పిన్ నెంబర్ మీరు ఎంటర్ చేసుకొని దయచేసి రాసుకోండి. ఆ రాసుకుంటే చాలా బెనిఫిట్ మీరు పిన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత, ఎందుకంటే మర్చిపోతే చాలా ప్రాబ్లం. అండ్ మన సెక్యూరిటీ క్వశ్చన్స్ అవి ఇవి చాలా ప్రాబ్లంగా క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది మళ్ళీ. సో దయచేసి మీ సెక్యూరిటీ క్వశ్చన్ని మీరు జాగ్రత్తగా రాసుకోండి అని చెప్పేసి కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. సో దీని తర్వాత సేవ్ అండ్ ఫినిష్. దీన్ని సేవ్ బ్యాంక్ అకౌంట్ని ఎంటర్ చేయాలి. బ్యాంక్ అకౌంట్స్ కానివ్వండి, లేకుంటే మీ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో బ్యాంక్ అకౌంట్స్ని క్లిక్ చేయండి. సో బ్యాంక్ అకౌంట్స్ని క్లిక్ చేయగానే డైరెక్ట్గా మీకు ఇక్కడ బ్యాంక్ అకౌంట్స్ మీకు చూపించడం జరుగుతుంది. ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఈ బ్యాంక్ అకౌంట్ దగ్గర మీరు ఆప్షన్స్ అన్నీ చూసుకోండి. విత్డ్రాల్, లోకల్ కరెన్సీ అంతా చేంజ్ చేసేసుకోండి. ఆటోమేటిక్గా మీ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, దీన్ని మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసుకోవాలంటే మీ బ్యాంక్ డీటెయిల్స్తో ఉన్న పేపర్స్ కానివ్వండి, బ్యాంక్ డీటెయిల్స్ కానివ్వండి, జాగ్రత్తగా చూసుకొని ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇవి చాలా మ్యాండేటరీ థింగ్స్, ఎందుకంటే మనకు 4 to 5 డేస్లో మనకి యాక్టివేషన్ అనేది జరుగుతుంది. బ్యాంక్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకోవడం జరుగుతుంది. సో దయచేసి ఇక్కడ మీ బ్యాంక్ డీటెయిల్స్ అకౌంట్ నెంబర్ దగ్గర, బ్యాంక్ ఇన్ఫర్మేషన్ దగ్గర మీ అకౌంట్ నెంబర్ అనేది ఫిల్ చేయండి. సో ఇక్కడ నా డీటెయిల్స్ నేను ఫిల్ చేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, దీంట్లో మ్యాండేటరీ థింగ్, దయచేసి అండ్ నేషనల్ బ్యాంక్స్ని మాత్రమే మీకు యాక్సెప్టబుల్ అవుతాయి. మన లోకల్ బ్యాంక్స్ మాత్రం దీనికి యాక్సెప్టబుల్ అవ్వవు. దయచేసి మీరు ఇంటర్నేషనల్ బ్యాంక్స్ నేషనల్ బ్యాంక్స్ మాత్రమే ఉంటాయి కదా, మన నేషనల్ బ్యాంక్స్ ఏవైతే ఉంటాయో సెంట్రల్ బ్యాంక్స్, ఆ బ్యాంక్స్కి మాత్రమే మీరు అకౌంట్ తీసుకునే అకౌంట్స్ మాత్రమే దీంట్లో ఎంటర్ చేయడం జరుగుతుంది. అండ్ ఆ డీటెయిల్స్ మాత్రమే మీరు దీంట్లో ఎంటర్ చేయండి. మిగతా డీటెయిల్స్ దీంట్లో ఎంటర్ చేసుకున్న తీసుకోదు. అండ్ ఎంటర్ చేసినా కూడా వేస్ట్, మీకు ఎర్రర్స్ రావడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మీ బ్యాంక్ డీటెయిల్స్ అండ్ మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇక్కడ ఫిల్ చేసేసేయండి. వితిన్స్లో మీకు కన్ఫర్మేషన్ అయిపోతుంది. బట్ ఈ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మనకు అకౌంట్ కన్ఫర్మేషన్ అనేది మనకు 5 days పడుతుంది, వర్కింగ్ డేస్లో పడతాయి. సో ఇంకోసారి కన్ఫర్మ్ చేసుకోండి మీ డీటెయిల్స్ మీరు కరెక్ట్గా ఇచ్చారా లేదా అని చెప్పేసి. అండ్ ఐఎఫ్సి కోడ్ ఉంటుంది, ప్రతి బ్యాంక్ ఐఎఫ్సి కోడ్ ఉంటుంది. ఆ బ్యాంక్ ఐఎఫ్సి కోడ్ మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. అండ్ మోస్ట్లీ ప్రతి బ్యాంక్కి ఐఎఫ్సి కోడ్ ఉంటుంది. సో ఐఎఫ్సి కోడ్ ఏంటి అని జాగ్రత్తగా మీ బ్యాంక్ డీటెయిల్స్ అండ్ మీ ఐఎఫ్సి కోడ్స్ అవన్నీ చూసుకొని జాగ్రత్తగా ఫిల్ చేయండి. అండ్ నా డీటెయిల్స్ నేను ఫిల్ చేస్తున్నాను. చెక్ చేసుకోండి మీ డీటెయిల్స్ అన్నీ ఏ విధంగా ఉన్నాయి ఏంటని చెప్పేసి. అండ్ ఇక ఆప్షన్ టైప్ చేయండి. పర్సనల్ సేవింగ్ అకౌంట్ ఇచ్చుకోండి. అకౌంట్ టైప్, మీ అకౌంట్ టైప్ ఏది ఉంటుందో అకౌంట్ టైప్ ఇక్కడ ఎంటర్ చేయండి. సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకసారి చూసుకోండి. లోకల్ కరెన్సీకి చేంజ్ చేసుకుంటున్నారు. అండ్ డీటెయిల్స్, ఇన్ఫో అండ్ నెక్స్ట్ ఆప్షన్ ఇచ్చేసేయండి మీ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఫిల్ చేస్తే. సో నెక్స్ట్ ఆప్షన్ ఇచ్చిన తర్వాత డైరెక్ట్గా మీకు ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ రావడం జరుగుతుంది. సో ఆటోమేటిక్గా మీ బ్యాంక్ డీటెయిల్స్ మొత్తం ఏమేమి ఇచ్చారో ఆ డీటెయిల్స్, దాని ఊరు, అడ్రస్, బ్రాంచ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. యాడ్ బ్యాంక్ అకౌంట్ అనేది ఇచ్చేయగానే మన అకౌంట్ అనేది దీనికి యాడ్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ చూసండి, క్రియేట్ వచ్చింది అండ్ కన్ఫర్మ్ వచ్చింది, తర్వాత కంప్లీటెడ్ వచ్చేసింది. యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ యాడెడ్ యువర్ బ్యాంక్ అకౌంట్. చూసారు కదా. సో ఈ విధంగా మన బ్యాంక్ అకౌంట్స్ పాసా అకౌంట్లో క్రియేట్ చేసుకోవచ్చు, యాడ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ నేను వెళ్తున్నాను క్రెడిట్ కార్డ్ ఉంటే డైరెక్ట్గా మీరు క్రెడిట్ కార్డ్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇది కూడా ఏంటంటే వీసా ఉన్న క్రెడిట్ కార్డ్స్ మాత్రమే తీసుకుంటాయి. సో మీ దగ్గర ఉంటే ఎంటర్ చేయండి, లేకుంటే దీన్ని పక్కన పెట్టేసేయచ్చు, నాట్ ఏ ప్రాబ్లం. బట్ ఏంటంటే ఇవి పెట్టుకుంటే ఫర్దర్గా మనం షాపింగ్ చేయడానికి, పర్చేజ్ చేయడానికి చాలా యూజ్ అవుతాయి అన్నమాట. సో ఈ క్రెడిట్ కార్డ్స్ ఆప్షన్స్ ద్వారా. సో దీని నుంచి డైరెక్ట్గా ఇప్పుడు మన బ్యాలెన్స్లు ఏ విధంగా ఉంటాయి, ఓపెన్ బ్యాలెన్స్, ఈ బ్యాలెన్స్ అన్నీ మనం చెక్ చేసుకోవచ్చు. అండ్ వరల్డ్ వైడ్గా మన అన్ని కంట్రీస్కి సంబంధించిన అన్ని ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అకౌంట్ అనేది ఒక 5 daysకి మీ ప్రాసెస్ అనేది నడుస్తుంది. ఆ ప్రాసెస్ తర్వాత మీ అకౌంట్ కన్ఫర్మేషన్ అయిపోతుంది. అండ్ కన్ఫర్మేషన్ అవ్వగానే మీకు మెయిల్స్ రావడం జరుగుతాయి. సో ఇక్కడ చూడగానే నాకు మళ్ళీ మెయిల్ వచ్చింది, బ్యాంక్ డీటెయిల్స్ యాడ్ చేశానని చెప్పేసి. నా డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ప్రైవసీగా నాకు మెయిల్స్కి రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు చెక్ చేసుకోగలరు మీ డీటెయిల్స్ అన్ని మీకు మెయిల్స్కి రావడం.
అండ్ ఇప్పుడు నేను మెయిన్గా ప్యాస్ అకౌంట్ గురించి చెప్పడానికి కారణం ఏంటంటే నేను ఫర్దర్గా చెప్పబోయే వీడియోస్ అని కానివ్వండి, నెక్స్ట్ నేను చెప్పబోయే ప్రతి డీటెయిల్స్ మీకు ప్యాస్ అకౌంట్ గురించి అండ్ ప్యాస్ అకౌంట్స్తో రిలేటెడ్గా ఉన్న వర్క్స్ గురించి నేను మాత్రమే చెప్తున్నాను. సో దాన్ని మీరు జాగ్రత్తగా గమనించగలరు. అండ్ అకౌంట్ లేని ప్రతి ఒక్కరూ ప్యాస్ అకౌంట్ని ఓపెన్ చేయండి. అండ్ ఫర్దర్గా చాలా బెనిఫిట్స్ ఉంటాయి నేను చెప్పబోయే క్లాసెస్లో అండ్ నేను చెప్పబోయే వీడియోస్లో మీకు చాలా యూజెస్ ఉంటాయి. అండ్ ప్రతి ఒక్కటి వాటితో టైఅప్ అయి ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఇంకా ఈ డీటెయిల్స్ అని మీకు తెలిసినవి. మీరు హోమ్లోకి రాగానే మీకు హోమ్లోకి వచ్చిన వెంటనే మీకు వ్యాలెట్ హోమ్ బటన్ క్లిక్ చేసేసేయండి. హోమ్ బటన్ క్లిక్ చేయగానే ఇక్కడ మీకు డీటెయిల్స్ క్లియర్గా చూపించడం జరుగుతుంది. టుడే వాల్యూమ్ ఎంత ఉంది అండ్ లాస్ట్ 10 days ఎంత ఉంది అండ్ లాస్ట్ 30 daysకు మీ అమౌంట్ ఎంత ఉంది అండ్ ఇక్కడ ట్రాన్సాక్షన్స్, అకౌంట్, బిజినెస్ క్లియర్గా మీకు చూపించడం జరుగుతుంది. ఆప్షన్ మీకు కింద కనిపిస్తుంది ఇక్కడ సెటప్ అండ్ అడ్వాన్స్ సెక్యూరిటీ. అండ్ ఈ సెటప్ అండ్ అడ్వాన్స్ సెక్యూరిటీలో మీకు ఇక్కడ చేంజ్ అవుతారు. ఈ అవతార్ని మీరు కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు. మీ ఫోటో లాంటిది ఏదైనా పెట్టుకొని ఇక్కడ ఈ అవతార్ని కావాలంటే ఈ అవతార్ని పెట్టుకోవచ్చు. లేకుంటే ఇంకేదైనా కావాలంటే ఆ ఫొటోస్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫొటోస్ ఉంటాయి అండ్ ఆ ఫొటోస్ని మీరు కావాలంటే చేంజ్ చేసేసుకొని పెట్టుకోవచ్చు. సో ఇది నాట్ ఏ ప్రాబ్లం, ఏదున్నా పర్వాలేదు, మనకి ఏది ఉంటే ఏముంది. ఇక్కడ ఎంటర్ కస్టమ్ మెసేజ్, హాయ్ దిస్ ఈస్ మనీ వరల్డ్, ఏదో ఒక టెక్స్ట్ ఎంటర్ చేయండి. ఇక్కడ ఏదో ఒక టెక్స్ట్ ఇక్కడ ఎంటర్ చేయండి. సెటప్ సెక్యూరిటీ. సో అవతార్ కూడా మనకు సెట్ అయిపోయింది. ఇప్పుడు నాకు ఆప్షన్ కూడా పోయింది. అండ్ సెండ్ ఫండ్ ఇవ్వగానే ఇక్కడ మీకు ఈమెయిల్ అడ్రస్ అడుగుతుంది. ఎవరిదైనా మీరు ఈమెయిల్ అడ్రస్ ఉంటే ఈమెయిల్ అడ్రస్ అండ్ ఫండ్ సెండ్ చేయాలనుకుంటే ఫండ్ చేసేసుకోవచ్చు అనమాట. అండ్ పర్చేజ్ చేయాలంటే పర్చేజ్ చేసుకోవచ్చు. రిక్వెస్ట్ ఫండ్ అండ్ రిక్వెస్ట్ ఫండ్స్లో కూడా యాస్టీస్గా మీకు ఉంటాయి అండ్ ఏ విధంగా ఉంటాయి అనేది మీకు ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ మోస్ట్లీ థింక్ విత్డ్రాల్ ఫండ్, విత్డ్రాల్ ఫండ్ని క్లిక్ చేసేయండి. అండ్ ఈ విత్డ్రాల్ ఫండ్ క్లిక్ చేయగానే మీకు విత్డ్రాల్లో ఉన్న ఆప్షన్స్ అన్నీ మీకు కనిపించడం జరుగుతుంది. ఇక్కడ విత్డ్రాల్ ఆప్షన్స్లో మీకు చూసినట్లయితే ఇక్కడ కొన్ని ఛార్జెస్ మీకు కనిపిస్తాయి అన్నమాట. విత్డ్రాల్ ఫంక్షన్లో కొన్ని ఛార్జెస్ ఏ విధంగా ఉంటాయంటే మీరు ఒకసారి చూసుకోగలరు. అండ్ ఒకసారి చూడండి, బిట్ కాయిన్ చూసినట్లయితే ఫీజు 2% తీసుకుంటారు అండ్ ఎక్స్చేంజ్ రేట్ కూడా 421 ఉంటుంది. బిట్ కాయిన్ కాస్ట్ అనేది ఉంటుంది. 3 to 5 daysలో మనకు రావడం జరుగుతుంది డైరెక్ట్గా మనకి బ్యాంక్ డీటెయిల్స్ బ్యాంక్లోకి. అండ్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ మనకు టోటలీ ఫ్రీ ఉంటుంది. దీని ఫీజు వేరియస్ ఫీజెస్ ఉంటాయి దీనికి. అండ్ 3 to 5 daysలో వచ్చేస్తాయి అనమాట. అండ్ సేమ్ క్రెడిట్ కార్డ్కి కూడా అలాగే ఆప్షన్ ఉంటుంది. అండ్ దానికి కూడా 2 to 5 daysలో వచ్చేస్తాయి మన బిజినెస్ డీటెయిల్స్ని బట్టి. అండ్ బ్యాంక్ వైర్ $25 తీసుకుంటారు వీళ్ళు వైర్ ట్రాన్స్ఫర్ త్రూ. అండ్ ఈ ఫీజెస్ ఇక్కడ ఎక్స్చేంజ్కి వీటికి ఎంటర్ చేయలేదు. అండ్ క్రెడిట్ కార్డ్ కూడా వేరియస్ ఛార్జెస్ ఉంటాయి, చాలా తక్కువ ఛార్జెస్ ఉంటాయి, పెద్ద ఛార్జెస్ ఏం కాదు. సో దీంట్లో మీరు చూడగలరు విత్డ్రాల్ ఫండ్స్కి ఉన్న ఆప్షన్స్ అండ్ చేంజెస్. తర్వాత మీకు ఏంటంటే నెక్స్ట్ 2 to 5 days లోపల మీ అకౌంట్ కన్ఫర్మేషన్ అయిపోతుంది. కన్ఫర్మేషన్ అనేది మీకు రావడం జరుగుతుంది. ఆ కన్ఫర్మేషన్ కూడా మీకు మెయిల్కి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మీకు ఆటోమేటిక్గా అప్డేట్స్ వస్తూ ఉంటాయి. అండ్ ఇక్కడ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఆప్షన్ని క్లిక్ చేసేయండి. ఒకసారి చూద్దాం బ్యాంక్ డీటెయిల్స్ ఆప్షన్స్ మనకి ఏ విధంగా ఉన్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేను పెట్టిన ఆప్షన్ ఉంది, అమౌంట్ ఆప్షనల్. నెక్స్ట్ ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ అనేది మనకు చూపించడం జరుగుతుంది. సో మోస్ట్లీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు అన్నీ మనం కంప్లీట్ చేసేసుకున్నాం. ఇప్పుడు హోమ్ బటన్కి వచ్చేసాం. సో ఇక్కడ మనము అకౌంట్ వెరిఫై చేసుకోవడానికి కొన్ని డాక్యుమెంట్స్ అనేవి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఆ డాక్యుమెంట్స్ ఏంటి అండ్ ఏం సబ్మిట్ చేయాలంటే ఇప్పుడు తెలుసుకుందాం. సో ఇక్కడ మీ ప్రొఫైల్లోకి వెళ్ళండి. ఇక్కడ మీకు క్లిక్ చేయగానే ఇక్కడ మీ నేమ్ దగ్గర క్లిక్ చేయగానే ఇక్కడ వెరిఫికేషన్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఈ వెరిఫికేషన్ ఆప్షన్ని మీరు క్లిక్ చేయగానే ఇక్కడ మీకు డాక్యుమెంట్ వ్యాలిడేషన్ అని చెప్పేసి ఒక ఆప్షన్ చూపిస్తుంది. ఈ డాక్యుమెంట్ వ్యాలిడేషన్ ఆప్షన్ని సో దీన్ని క్లిక్ చేయండి. సో దీన్ని క్లిక్ చేయగానే మీకు ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ గవర్నమెంట్ వచ్చే డిఫరెంట్ టైప్ ఆఫ్ అడ్రస్ ప్రూఫ్స్ అండ్ మీ ఐడి ప్రూఫ్స్ అడగడం జరుగుతుంది. సో అవి ఏంటంటే పాన్ కార్డ్, ఇక్కడ పాన్ కార్డ్ డీటెయిల్స్ ఉంటాయి. పాన్ కార్డ్ డీటెయిల్స్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ కార్డ్ నెంబర్ కూడా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో మీకు పాన్ కార్డ్ ఉంటే ఎంటర్ చేయండి, బట్ లేకుంటే దయచేసి మీరు పాన్ కార్డ్కి అప్లై చేసుకోండి. మనం ఆన్లైన్లో చేయాలంటే ప్రతి జాబ్కి మనకి ఇవన్నీ
చాలా యూజ్ అవుతాయి. సో పాన్ కార్డ్కి క్లిక్ చేసుకున్నాను అండ్ నా డెస్క్టాప్ మీద ఉన్న నా పాన్ కార్డ్ని నేను ఎంటర్ చేస్తున్నాను. సో పాన్ కార్డ్ని ఇక్కడ నేను ఎంటర్ చేయడం జరుగుతుంది. సో పాన్ కార్డ్ని ఇక్కడ ఫిల్ చేసుకున్నాను. ఇక్కడ పాన్ కార్డ్ డీటెయిల్స్ అండ్ ఇక్కడ కూడా మీరు చూసినట్లయితే 5 MB కంటే ఎక్కువ ఉండకూడదు, హెవీ ఫైల్ ఉండకూడదు, PNG అండ్ గిఫ్, టిఫ్, ఆర్ట్ ఇలాంటి వాటిలో ఫార్మాట్స్లో మాత్రమే తీసుకోవాలి. సో ఇక్కడ పాన్ కార్డ్ నెంబర్ని కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది కింద. సో ఆ నెంబర్స్ని కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేయండి క్లియర్గా. సో ఫ్రెండ్స్ ఏంటంటే మోస్ట్లీ మనం ఇచ్చే ప్రతి డీటెయిల్స్ ప్రతిదీ కరెక్ట్గా ఇవ్వడం నేర్చుకోండి. ఎందుకంటే కొంచెం లేట్ అయినా పర్లేదు, కానీ ఈ డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఇస్తే ఏంటంటే మనకు ఫర్దర్గా అకౌంట్ త్వరగా యాక్టివేషన్ అయిపోతుంది. లేకుంటే యాక్టివేషన్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. మళ్ళీ అలా చేయడం ద్వారా ఏంటంటే అకౌంట్ డిజబుల్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఉన్నాయి. మనం చాలా టైమ్స్ యూజ్ చేయడం వల్ల మళ్ళీ నెక్స్ట్ అలా యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే నెక్స్ట్ మీ వ్యాలిడేషన్ డీటెయిల్స్ తీసుకోదనమాట. మీరు బ్యాంక్ డీటెయిల్స్ తప్పించినా లేకుంటే మీ పాన్ కార్డ్ డీటెయిల్స్ ఇచ్చినా నెక్స్ట్ ఆ డాక్యుమెంట్ కూడా మీరు ఇవ్వాలనుకున్నా కూడా ఏంటంటే నెక్స్ట్ తీసుకోలేని పరిస్థితి ఉంటుందన్నమాట. సో అలా కాకుండా జాగ్రత్తగా ఫిల్ చేయండి. ఫిల్ చేసే పరిస్థితులలో ఇక్కడ నేను నా డీటెయిల్స్ ఇచ్చేసాను. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ అడ్రస్ ప్రూఫ్ కింద అడుగుతుంది. అడ్రస్ ప్రూఫ్ కింద మీరు ఏమేమి ఇవ్వాలనుకుంటున్నారు, ఏదో ఒక్కటి మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది. సో బ్యాంక్ స్టేట్మెంట్, ఫోన్ బిల్, ఎలక్ట్రిసిటీ బిల్, రేషన్ కార్డ్. ఇక్కడ నేను రేషన్ కార్డ్ ఆప్షన్ని క్లిక్ చేస్తాను. రేషన్ కార్డ్ని ఇక్కడ నేను ఎంటర్ చేయడం జరుగుతుంది. సో రేషన్ కార్డ్ని నేను ఎంటర్ చేస్తాను. ఇక్కడ రేషన్ కార్డ్ను ఫిల్ చేసి పంపిస్తాను. సో అప్లోడ్ అవుతుంది రేషన్ కార్డ్ అనేది. సో ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు ఈజీగా ప్యాజా అకౌంట్ని క్రియేట్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ అండ్ ఇది 2 to 5 days లోపల యాక్టివేషన్ అనేది అయిపోతుంది. అండ్ మేబీ చాలా త్వరగానే అయిపోతుంది. బట్ చూద్దాం, ఇప్పుడు ఈ వీక్ అంతా హాలిడేస్ నడుస్తున్నాయి కాబట్టి నెక్స్ట్ మండే నుంచి నా అకౌంట్ అనేది జనరేట్ అయి ఉండాలి. సో ఓకే, నెక్స్ట్ అనే ఆప్షన్ నేను ఇచ్చాను. ఈ 2 అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ చూసినట్లయితే నేను అప్లోడ్ చేసిన డీటెయిల్స్ అండ్ నా పాన్ కార్డ్స్ అన్నీ ఇక్కడ మీకు కనిపించడం జరుగుతుంది. సో నా డీటెయిల్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తున్నాయి. నెక్స్ట్ దీన్ని సెండ్ కొట్టేస్తే డైరెక్ట్గా సెండ్ అయిపోతుంది. సో ఈ విధంగా ఏంటంటే మన పాన్ కార్డ్ డీటెయిల్స్ అండ్ మన నెక్స్ట్ మన అడ్రస్ ప్రూఫ్ 2 వెరిఫై చేసేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ హోమ్ బటన్ ఇచ్చేసేయండి. హోమ్ బటన్ ఇచ్చేసుకోగానే మన అకౌంట్ అనేది ఫుల్లీ యాక్టివ్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్ ఈ విధంగా నెక్స్ట్ ఇక్కడ చూసుకోండి, యాడ్ ఫండ్, రిక్వెస్ట్ ఫండ్ అండ్ తర్వాత సెండ్ ఫండ్ అండ్ విత్డ్రాల్స్ అన్ని ఆప్షన్స్ మీకు కనిపిస్తూ ఉంటాయి. మనం అకౌంట్స్ మనకు వచ్చిన అమౌంట్ ఇక్కడ మనకు చూపించడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనం ప్యాసా అకౌంట్ని క్రియేట్ చేయడం జరుగుతుంది అనమాట. ఎందుకంటే నెక్స్ట్ నేను చెప్పబోయే వీడియోస్ అండ్ నెక్స్ట్ నేను చెప్పబోయే క్లాసెస్ అన్ని మొత్తం ప్యాసా మీదనే ఉంటాయి. అండ్ ప్యాజా నుంచి వచ్చే పేఅవుట్స్ మాత్రమే ఏ విధంగా ఉంటాయి అండ్ ఏ విధంగా తీసుకుంటాం. అండ్ మోస్ట్లీ ప్యాజానే అలర్ట్ పే అని కూడా అంటారు. దీని నేమ్ చేంజ్ చేయడం జరిగింది. సో చాలా సింపుల్ అండ్ దీని నుంచి కూడా ట్రాన్సాక్షన్స్ బాగా జరుగుతాయి అండ్ ట్రాన్సాక్షన్ కూడా చాలా ఫాస్ట్గా అయిపోతాయి. బట్ ఏంటంటే నోటిఫికేషన్స్ దగ్గర మాత్రమే ఈమెయిల్ అలర్ట్స్ అండ్ మొబైల్ అప్డేట్స్ మాత్రమే కొంచెం లేట్గా వస్తూ ఉంటాయి. సో నాట్ ఏ ప్రాబ్లం, దానివల్ల ప్రాబ్లం లేదు. బట్ ఏంటంటే టోటల్గా మనకు పేపాల్, ప్యాజ్ అనేది చాలా ఇంపార్టెంట్స్. ఈ అకౌంట్ అనేది మనకు కంపల్సరీ ఉండాలి ఆన్లైన్లో జాబ్స్ చేసేటప్పుడు. సో టోటలీ ఫ్రెండ్స్ ఈ విధంగా మనము పేజా అకౌంట్ని క్రియేట్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అండ్ దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి. అండ్ లేటెస్ట్గా మనీ వరల్డ్ చాలా కొత్త వాటిని కాన్సెప్ట్స్ని కొత్త ఆన్లైన్ ఎర్నింగ్స్ గురించి మీకు చెప్పబోతుంది. సో అవి చాలా బాగుంటాయి అండ్ ఈజీగా ఎర్న్ చేయొచ్చు, మీరు డబ్బుల్ని బాగా సంపాదించవచ్చు. సో అది ఏంటి ఎలాగా అంటే నెక్స్ట్ వీడియోస్లో నేను చెప్తాను. సో ఫ్రెండ్స్ ఇప్పటికైతే మనీ వరల్డ్ ఛానల్ మీకు చాలా అప్డేట్ ఇచ్చింది అండ్ నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్లో కూడా చాలా నేను చెప్పడం జరుగుతుంది. అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ దయచేసి ఫ్రెండ్స్ ఇంకోటి మ్యాండేటరీ థింగ్ చెప్తున్నాను. అండ్ కొంతమంది ఏంటంటే నా వీడియోస్ తీసుకోవడం జరుగుతుంది అండ్ నా వీడియోస్ తీసుకొని వాళ్ళ ఛానల్స్లో అప్లోడ్ చేసుకోవడం జరుగుతుంది. సో అది అలాంటి క్లైమ్ పన్స్ వద్దండి. నాకు మీరు ఎక్కడైనా చూస్తే మనీ వరల్డ్ వీడియోస్ మనీ వరల్డ్ ఛానల్లో తప్ప మీరు ఎక్కడైనా నా వీడియోస్ చూసినట్లయితే దయచేసి ఆ URLను నాకు పంపించండి. అండ్ లేకుంటే ఆ వీడియోస్ గురించి ఏదైనా ఉంటే అప్డేట్ ఉంటే అండ్ ఛానల్స్ గురించి తెలిస్తే నాకు పర్సనల్గా మెయిల్ చేయండి, లేకుంటే కామెంట్స్లో అయినా పెట్టండి. పర్సనల్గా మెయిల్ చేస్తే నేను వాళ్ళ గురించి యాక్షన్స్ తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఫ్రెండ్స్ ఇది ప్యాజా అకౌంట్. నెక్స్ట్ మరిన్ని అద్భుతమైన ఆన్లైన్ ఎర్నింగ్స్ గురించి నేను చెప్తాను. సో దిస్ ఈజ్ మనీ వరల్డ్ ఛానల్. మీకు కావాల్సిన చాలా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్స్ని అండ్ ఆన్లైన్లో ఎర్నింగ్స్ గురించి మీకు చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఫ్రెండ్స్ నౌ I can take to sign off. Chalo, bye, మరి ఉంటాను. Have a nice day. Take care. Please like and share and subscribe to my channel.